హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో 15th జనవరి 2024 నాడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ నిఫ్టీ 50 విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 యొక్క హై వచ్చేసి 22,050 వరకు హై వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 21,750 వరకు లో సేల్ అవ్వడానికి స్కోప్ ఉంది. కాబట్టి మీరు 15th జనవరి 2024 నాడు నిఫ్టీ 50ని బేస్ చేసుకొని ఈక్విటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసినా సరే లేదా ఆప్షన్ ట్రేడింగ్ చేసినా సరే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 22,050, లో వచ్చేసి 21,750. ఈ 2 నెంబర్స్ మధ్యనే నిఫ్టీ 50 మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ బ్యాంక్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం బ్యాంక్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 48,000 గాను, అదేవిధంగా లో విషయాన్ని పరిశీలిస్తే 47,400 గాను నమోదు కావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. కాబట్టి మీరు 15th జనవరి 2024 నాడు బ్యాంక్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 48,000, లో వచ్చేసి 47,400. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మనకున్న మరొక ఇండెక్స్ ఏదంటే కనుక ఫిన్ నిఫ్టీ విషయాన్ని మనం పరిశీలిస్తే మనకున్న డేటా ప్రకారం ఫిన్ నిఫ్టీ యొక్క హై వచ్చేసి 21,450 గాను, అదేవిధంగా లో వచ్చేసి మనకున్న డేటా ప్రకారం 21,150 గాను నమోదు కావడానికి ఛాన్స్ ఉంది. 21,150. కాబట్టి మీరు 15th జనవరి 2024 నాడు ఫిన్ నిఫ్టీని బేస్ చేసుకొని ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ 2 నెంబర్స్ని దృష్టిలో ఉంచుకునే ప్రయత్నం చేయండి. హై వచ్చేసి 21,450, లో వచ్చేసి 21,150. ఈ 2 నెంబర్స్ మధ్యనే మనకు ఫిన్ నిఫ్టీ మూవ్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. దాని తర్వాత మీ అందరికి వచ్చే కామెంట్ ఒకటి ఏంటంటే ఓవరాల్గా 15th జనవరి 2024 నాడు మా ఇండియన్ స్టాక్ మార్కెట్ యొక్క మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనే డౌట్ మీకు రావచ్చు. అయితే మనకున్న డేటా ప్రకారం నిఫ్టీ 50 కావచ్చు, బ్యాంక్ నిఫ్టీ కావచ్చు, ఫిన్ నిఫ్టీ కావచ్చు, ఈ 3 ఇండెక్స్లు ఓపెన్ అయితే గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ కావచ్చు, లేదా హెవీ గ్యాప్ అప్ ద్వారా మార్కెట్ ఓపెన్ కావచ్చు, లేదా గ్యాప్ డౌన్ ద్వారా కూడా మార్కెట్ ఓపెన్ కావచ్చు. అయితే ఇక్కడ మార్కెట్ హెవీ గ్యాప్ అప్ ద్వారా ఓపెన్ అయితే మీకు 9:30 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మెల్లమెల్లగా ఫాలో అవుతూ మీకు అంటే సైడ్ వేస్తూ ఉంటూ మీకు 1:30 తర్వాత మార్కెట్ ఫాలో అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా గ్యాప్ అప్తో ఓపెన్ అయితే మీకు 9:45 వరకు CE10లో కొనసాగి దాని తర్వాత మీకు అప్ డౌన్ వస్తూ అంటే మీకు సైడ్ వేస్ కొద్దిగా మార్కెట్ సైడ్ వేస్తూ ఉంటూ మీకు 1:30 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. అలా కాకుండా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే మీకు 9:30 వరకు ఫాలో అయ్యి దాని తర్వాత మెల్లగా అప్ డౌన్ అవుతూ మీకు 12:30 తర్వాత CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకి 15th జనవరి రోజు హెవీ గ్యాప్ అప్లో అయితేనే మార్కెట్ కనుక ఓపెన్ అయితేనే మార్కెట్ ఫాల్ కావడానికి ఛాన్స్ ఉంది. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా లేదా మామూలు గ్యాప్ అప్తో ఓపెన్ అయినా మార్కెట్ CEలోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక మనకు 15th జనవరి రోజు కూడా బుల్లిష్ ట్రెండ్ కొనసాగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అలా కాకుంటే నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలో ఉంటే మార్కెట్ నేను ఇచ్చిన హైకి లోకి మధ్యలోనే మూవ్మెంట్ ఇవ్వడానికి స్కోప్ అయితే కనిపిస్తుంది. అంటే సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. అంటే పాజిటివ్ మార్కెట్లో ఉండి సైడ్ వేస్ ఉండడానికి ఛాన్స్ ఉంది. నేను బుల్లిష్ ట్రెండ్ రిఫర్ చేసిన కాబట్టి మీరు CE తీసుకుంటే నేను ఇచ్చిన హై బ్రేక్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ స్టాప్ లాస్తో వెయిట్ చేసి మంచి ప్రాఫిట్ తీసుకోవచ్చు. ఒకవేళ మార్కెట్ పడిపోతుంది అనుకోండి, మీరు ప్రీ-ఎంట్రీ తీసుకుని అనుకోండి, నేను ఇచ్చిన లోకి దగ్గరలో లేదా నేను ఇచ్చిన లో బ్రేక్ అయిన తర్వాత ఎక్సిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మటుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.